కదండి మాది పెనుమంచిలి ఆచండ దగ్గర పెనుమంచిలి గ్రామం. మరి నేను విజిటింగ్ మీద వచ్చాను. మా ఊర్లో మాకు సొంతంగా సంఘం ఉందండి. మరి మా మామయ్య గారు స్థాపించారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మరి అది మేము నడుపుకుంటూ ఉంటాము, నేను నా పిల్లలు. మరి మా భర్త గారు అయితే కువైట్లో ఉన్నారండి. మరి అక్కడ మేము పాస్టర్ గారిని పెట్టుకుని నడుపుకుంటున్నాము. నేను స్త్రీల సమాజం నడిపిస్తాను. మరి నా పిల్లలు సండే స్కూల్ యూత్ మీటింగ్ అవి నడిపిస్తారు. మరి దేవుని కృపను బట్టి మరి మేము ఈ దేశానికి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయన నామానికి స్తుతులండి. మరి మీ మధ్యకి ఈ రీతిగా రావడానికి మరి మా మధ్య గారు మరి రవికుమార్ గారు ద్వారా మరి దైవజనుల ద్వారా మరి స్థలానికి నేను ఈ విధంగా వచ్చాను. మరి వాక్యం కొన్ని మర్మాలు మనం చెప్పుకుందాం. మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక భక్తుని గురించి మనందరికీ బాగా తెలుసండి. మరి పేతురు గారు 12 మంది శిష్యుల్లో మరి పేతురు గారు మరి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. మరి ఆయన దేవుని పట్ల మరి యేసుక్రీస్తు పట్ల మరి ఎలా అయితే మరి ఉన్నారో అతడు మరి అపోస్తుడైన పౌలు మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మరి ఆ 12వ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. మరి అక్కడ చాలా మరి ఏంటంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థించింది. మరి చెరసాల్లో పేతురు మరి దూతను పంపించి చెరసాల నుంచి పేతురు వినిపించారు. మరి అక్కడ ఒక చిన్నది మరి రోదే మనకు కనపడుతుంది. మరి ఇక్కడ మనము ఇదంతా చూసుకున్నప్పుడు మరి అక్కడ దాదాపు అదే కాలమందు మరి రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యాహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకుని ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు అతను పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 మరి చతుష్టతములను సైనికులను అతనికి అప్పగించెను. మరి పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మరి చూడండి, మరి దైవజనుడు మరి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఎలా ప్రార్థించిందండి? ఆసక్తితో ప్రార్థించడం వేరు, అత్యాశక్తితో ప్రార్థించడం వేరు. మరి ప్రార్థన మరి కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ఎందుకంటే మనం దేవుని మాట ఆలకించేవారుగా ఉండాలి. దేవుని స్వరము గుర్తుపెట్టే ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 1-17 వచనాలు ధ్యానించినప్పుడు మరి అపోస్తుడైన యాకోబు ఖడ్గంతో చంపబడ్డారు. మరి పేతురు చెరసాల్లో వేయుట చూస్తున్నాము. మరి పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘము అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేసింది. మరి సంఘమంతా మరి అక్కడ ఎంతగా ప్రార్థించిందో వారి గృహంలో కూడుకుని రాత్రంతా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ అనేక మంది విశ్వాసులు పరిశుద్ధులు ప్రార్థించుటకు కూడి ఉన్నారు. వారంతా అత్యాశక్తితో ప్రార్థిస్తూనే ఉన్నారు. మరి వారు ఎలా ప్రార్థించారంటే పూర్ణ మనసుతో ప్రార్థించారు, పూర్ణ శక్తితో ప్రార్థించారు. మరి దేవుని బిడ్డలకు ఆయన ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే మరి నా ఆజ్ఞలను గైకొని వారు ఎలా ఉండాలంటే పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ ఆయనని సేవించాలంటండి. మరి ఎందుకంటే సంఘంలో మనము మరి ఈ మన గ్రామాలను విడిచి మరి ఈ దేశం వచ్చి ఇంతగా కష్టపడడానికి దేవుడు కృప చూపించాడంటే ఈ దినాన సజీవులుగా ఉంచాడంటే అది దేవుని యొక్క గొప్ప ప్రేమ అని మనం గుర్తెరగాలండి. మరి ఎంతోమంది సమయాన్ని చూడలేకపోయారు. కానీ గొప్ప గొప్ప వాళ్ళు మరి గడిచిన సంవత్సర కాలంలో టాటా బిర్లా అనే ఒక ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నెన్నో చేశారు. మరి ఆయన అంత గొప్ప అతను చనిపోయాడు. ఎంత ధనమున్నా ఎంత మరి ఏమున్నా ఈ లోకంలో ఎంత పేరు సంపాదించుకున్నా చనిపోవాలి. కానీ మరి ఎందుకు పనికిరాని వారమైన మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి ఈ కువైట్ దేశానికి తోడుకుని వచ్చి మరి కుటుంబాల కోసం కష్టపడడానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే ఆరోగ్యం లేక ఎంతోమంది బలహీనులండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో భయంకరమైన కొత్త వ్యాధులు చూస్తున్నాం.
అనేకమైన వ్యాధుల ద్వారా ఎంతోమంది సతమతం అవుతున్నారు. కానీ మనం ఎలా ఉండాలంటే మరి ఆసక్తితోటి అత్యాసక్తితోటి ఎలాగైతే ఇక్కడ ప్రార్థించారో సంఘమంతా చేరి మరి ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమైన కీర్తనల గ్రంథము 133వ వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఒక సంఘంగా కూడినప్పుడు ఏం కావాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి దైవజనుల ఎడల, మన సహోదరుల ఎడల, ప్రతి ఒక్కరి ఎడల. ఎందుకంటే ఆయన మన దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఏం నింపుకోవాలంటే ముఖ్యంగా ప్రేమను నింపుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ. మరి మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము మనము మన క్రియల్లో మనలో మరి యేసుక్రీస్తుని చూపించాలి. మనము సువార్త ప్రకటించడం అవసరం లేదు, మన మాట ద్వారా మనము దేవుని నమ్ముకున్నామంటే ఈమె దేవుని నమ్ముకుందా అని మన క్రియల్లో, మన నడతల్లో, మన మాటల్లో, మన చేతల్లో మన క్రియలు కనపరచాలి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డల మీద మరి దేవుని నామము స్తుతింపబడాలన్నా దూషింపబడాలన్నా దేవుని ప్రజలను బట్టే. కాబట్టి ఆయన నమ్ముకున్న విశ్వాసము ఎలా ఉండాలంటే మరి ఇక్కడ ఒక సంఘము, వాళ్ళు దైవజనుడి గురించి చూడండి ఎంత ఆసక్తితోటి, ఎంత అత్యాసక్తితోటి ఒక గృహంలో చేరి మనకైతే స్వతంత్రంగా ఈ రోజుల్లో దేవుని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మనకి స్వాతంత్రం ఉంది. ఆ రోజుల్లో మరి చూడండి యాకోబు గారిని ఖడ్గంతో చంపించేశారంట అక్కడ హేరోదు రాజు గారు. అలాగే మరి యేసుక్రీస్తు సువార్త ప్రకటించే దినాల్లో మరి 12 మంది శిష్యులు ఎన్నో శ్రమలు పడ్డారు. మరి ఈ సర్వలోకానికి వెళ్ళి నా గురించి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వాళ్ళని అభిషేకించి పంపించినప్పుడు మరి ఇక్కడ పేతురు గారు ఎన్నో మరి అక్కడ హతసాక్షిగా మరణించాడండి. ఇక్కడ సరసాల్లో వేయించినప్పుడు సంఘము ఆయన గురించి ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తుంది. వాళ్ళ ఆసక్తితో ప్రార్థిస్తున్నారంటే వాళ్ళలో ఏముందండి? ఐక్యత ఉంది, వాళ్ళలో ప్రేమ ఉంది. కాబట్టే ఆ దైవజనుడి గురించి, ఆ భక్తుని గురించి వాళ్ళు అలాగా ప్రార్థన చేయగలుగుతున్నారు. మరి మనము కూడా మనం ఎలా ఉండాలి? ఇక్కడ అపోస్తులు 12:5వ వచనంలో చూసుకున్నప్పుడు చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఎలాగంటే మరి సంఘమంతానంటండి ఎంతో మరి దేవునికి ప్రార్థన చేస్తుందంట. మనం కూడా మరి మన సహోదరులో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చింత వచ్చినా మరి ఒక్కలమే కాకుండా అందరము ఎంతో మరి ఈ సమస్య నాకే వచ్చింది, ఈ కష్టం నాకే వచ్చింది అన్నంతగా మరి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మరి మనము భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. మరి ఇంకా 13వ వచనంలో కూడా చూసుకుందామమ్మా. రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. మరి ఇక్కడ చూడండి, ఆమె అక్కడ ప్రార్థన చేస్తున్నారు సంఘమంతా చేరి. మరి అందులో ఒక చిన్నది, మరి ఆమె చిన్న బిడ్డ అయి ఉండొచ్చు, యవనస్త్రాలు అయి ఉండొచ్చు. ఆమె ఎంత విశ్వాసంగా ఎదురు చూస్తుంది. సహోదరులందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ప్రార్థనకి జవాబు వస్తుందని ఆమె ఎదురు చూస్తుంది. ఎదురు చూసినప్పుడు ఒక స్వరము, పేతురు గారి స్వరం వినిపించిందంటండి. వినిపించినప్పుడు ఆమె ఎంతో సంతోషంతో మరి తలుపు దగ్గరికి వచ్చి స్వరం విని గుర్తుపట్టి మరి వెళ్ళి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి, మరి నీకేమీ తెలీదు అని ఆమెను గద్దించారంటండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం లేదు. ఆమె మరి యవనస్తురాలు అక్కడ విశ్వసించింది, కానీ అక్కడ దేవుని స్వరం వినబడింది, దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేసినప్పుడు మరి నా మొర దేవుడు ఆలకిస్తాడు అని విశ్వసిస్తారో, ఇక్కడ రోదే అనే ఒక చిన్నది కనబడుతుందండి. ఈమె పేరుకి అర్థం ఏంటంటే గులాబీ. మరి ప్రతి ఒక్కరికి ఉన్న పేరుకి ఒక అర్థం అంటూ ఉంటుందండి. మరి ఈమె పేరుకి గులాబీ. మరి గులాబీ చక్కగా అందంగా ఉంటుంది, దాని సువాసన కూడా ఎంతో బాగుంటుంది. అలాగే ఈ యవనస్తురాలు కూడా మరి ఎలాగుందంటే తన యవన జీవితాన్ని తను ఎంతో విశ్వాసాన్ని అక్కడ కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి మరి పరిగెత్తుకుని పోయిందంటండి. పరిగెత్తుకుని పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపి మరి అందరూ ఆమెని గద్దించారంట. కానీ చూసి మరి వాళ్ళందరూ ఏం చేశారంటే విభ్రాంతులు ఉందారంటండి,
ఇదేంటి పేతురు చెరసాల్లో మరి అక్కడ ఎలా ఉన్నాడు, మరి అతని కాళ్ళకి చేతులకి మరి ఎంతో బండలు బిగించారు, చుట్టూరు ఎంతో సైన్యము, కానీ ఇదేంటి ఎలా వచ్చాడని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంటండి. మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన అంటున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనా శక్తి విశేషమైనది, అనంతమైనది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనయే మన జీవము. మరి ప్రవక్త అన్నాడు, ప్రార్థన లేని జీవితం అంట ఒక చనిపోయిన శవంతో సమానం అంటండి. కాబట్టి మనం అందరము దేవుని నమ్ముకున్న మనము, క్రీస్తులో బ్రతుకుతున్న మనము ఎలా ఉండాలంటే ప్రార్థననే ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. ప్రతి పరిస్థితులు మార్చగలది. మరి ఒక భక్తుడు పాట రాశాడు కదండి, ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రకారం అని. మరి ప్రార్థన మన జీవితాల్లో ఏంటి, మన కుటుంబాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరి ప్రతి బంధకం నుంచి మనల్ని విడిపిస్తుంది. ప్రార్థన బలపరుస్తుంది, ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. మరి సంఘ ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి ఇక్కడ దైవజనులు మీ అందరి కోసం ఎంతగానో ప్రార్థించి ఉండొచ్చు, ఎంతగానో ఆరాధిస్తున్నారు. మరి మన దేశం కానీ దేశంలో ఒక సంఘాన్ని స్థాపించి మీ అందరి కోసం చక్కటి సంఘాన్ని ఏర్పరిచి మీరందరూ ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి ఎంతో గొప్ప అవకాశాన్ని కల్పించారంటే మరి ఎంతగానో మనము సంతోషించాలి, ఆనందించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి. ఆ దైవజనులు సేవ చేయుచున్న వారి ప్రయాసాన్ని గుర్తెరిగి మనం వాళ్ళ కోసం ఎంతగానో ప్రార్థించాలి. ఎందుకంటే మనము ఎక్కువగా ప్రార్థించే దినాల్లో మనము ఉన్నాము. మరి యెషయా గ్రంథము 65:24 చదవండి అమ్మా. యెషయా 65:24. అదేనమ్మా. చాలా అమ్మా చూడండి, వారు ఇలాగ మొరపెట్టగా వారు వేడుకునక మునిపే ఆయన అంటండి ఉత్తరం ఇస్తాడంట. ఎవరైతే దేవునికి మొరపెడతారో వాళ్ళకి వెంటనే ఆయన జవాబిచ్చేవారుగా ఉన్నారు. మనము ఈ లోకంలో ఎంతోమందిని నమ్ముకుని ఆశ్రయించవచ్చు, వాళ్ళ వల్ల మనకి సహాయం రాకపోవచ్చు. కానీ మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి నా కోసం నీ కోసం సిలువలో మరణించి మరి మన కోసం ఎంతగానో బలి అయ్యాడు. కానీ మరి పాత నిబంధన గ్రంథంలో చేసిన పాపాన్ని బట్టండి మరి వాళ్ళు దహన బలులు అర్పించేసి గొర్రెల్ని మేకల్ని దహన బలిగా ఇచ్చేసి నా పాపం పరిహారం అయిపోయిందని వాళ్ళ చేతులు కడిగేసుకునేవారండి. కానీ మరి యేసుక్రీస్తు కాలంలో మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు మరి లోకంలోనికి వచ్చాక ఆయన సిలువలో మరణించాడు మనందరి పాపాల కోసం. మనము మరి నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు వచ్చాడండి లోకరక్షకుడుగా. కానీ మరి ఆయన ప్రేమను మనందరము ఎంతగానో గుర్తెరిగే అవసరత ఉంది. ఎందుకంటే మరి ఎన్నో వాక్యాల ద్వారా మరి ఎంతో వాక్యం ద్వారా మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. మనము భయంకరమైన దినాల్లో ఉన్నాము. మరి కాబట్టి మనం ఎంతో ఇక్కడ సంఘము ఎంత అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు జవాబు దొరికిందో, ఎంత అద్భుత కార్యం జరిగిందో ఇక్కడ మనము చూసాము. అలాగే మరి యెషయా గ్రంథము 65:24 కూడా మనకి ఒక మాట కనపడుతూ ఉంటుందండి. 65:24 అమ్మ. యెషయా గ్రంథం 66:12 సారీ. ఒకసారి ఆగమ్మ. 66:2 కింద లైన్ నేను చదువుతున్నాను. మరి ఇక్కడ అంటున్నాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మరి మనం ఎలా ఉండాలండి? దీన మనసు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తానంటున్నాడు. మరి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలంట. మరి విరిగిన మనసే నాకు ఇష్టమైన బలని మరి 51 కీర్తన గ్రంథంలో కనపడుతుంది. కాబట్టి ఆయన దహన బలులు మనల్ని అడగట్లేదు, మన వెండి బంగారాలు మనల్ని అడగట్లేదు, మన ధనధాన్యాలు ఆయన మనల్ని అడగట్లేదు. కానీ ఏమంటున్నాడంటే విరిగి నలిగిన హృదయం నాకు కావాలంటున్నాడు. కాబట్టి ఎవరు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
దీన మనసు కలిగి, విరిగిన మనసు కలిగి, మరి భయంతో, వణుకుతోటి ఆయనలో సన్నిధిలో ప్రార్థిస్తారో వాళ్ళని ఆయన దృష్టిస్తాడంటండి. ఎందుకంటే మరికి హన్నా గారి గురించి మన అందరికీ తెలుసు. హన్నా తన సవతి అయిన పెనిన్న ద్వారా ఎంతో నిందించబడ్డది, అవమానపరచబడ్డది. కానీ తన బాధ ఎవరు తీయలేంది. దేవుని మందిరానికి, శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె పైకి కూడా ఎలుగెత్తు కూడా మాట్లాడకుండా తన హృదయంలో ఎంతైతే బాధ ఉందో, తనలో ఎంతైతే వేదన ఉందో మోకరించి దేవునికి తెలియజేసుకుంది. తన హృదయాన్ని కుమ్మరించేసింది అంటండి. అక్కడ తన బాధను కుమ్మరించేసింది. అక్కడ ఉన్న దైవజనుడు ఏలీ గారు చూసి, అమ్మా నువ్వు ముద్రాలవైనవా ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా కాదు అనేసి ఆమె సెలవిచ్చింది. కానీ దేవుడు తన దీనస్థితి, తన హృదయంలో ఉన్న వేదన విన్నాడండి. తన హృదయము ఎలా అయితే కుమ్మరించిందో, ఆ ప్రార్థనకి ఎంతైతే వేదన చెందిందో, అవమానపరచబడ్డదో అంత ఘనంగా సమూయేలు ప్రవక్తను హన్నాకిచ్చి దేవుడు మహిమపరుచుకున్నాడు. మరి చూడండి, మరి మనం ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలమైన మనము ఎలాగ ప్రార్థించాలంటే పెదవులతో కాదు కానీ మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరించాలంటండి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించాలంట, ఎంతో శ్రద్ధతో ప్రార్థించాలంట. ఎందుకంటే ఈ దినాలు ఎలా ఉన్నాయంటే నోవాహు దినాలు. మరి నోవాహు గురించి మన అందరికీ తెలుసండి. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారంటే తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇచ్చవచ్చు, అనేక రకాలుగా ఉన్నారు. మరి అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 37లో కనపడుతుందండి. వాక్యం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37. చదవమ్మా. చదవమ్మా. చదవమ్మా, చదువు. చాలు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందట దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకునుచు, పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగక పోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. కాబట్టి ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి ఏ చామన దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదురు. కాబట్టి మనము ఎలా ఉండాలండి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి నోవాహు దినాల్లో కూడా నోవాహు గారితో దేవుడు హెచ్చరించాడు. మరి భూమి పాపంతో నిండిపోయింది, మరి దీనంతా నేను తుడిపి పెట్టేస్తున్నాను. కాబట్టి నీవు ఒక వాడని సిద్ధం చేసి వాళ్ళందరినీ కాపాడినప్పుడు నోవాహు గారు వెళ్ళి చెప్పినప్పుడు ఎవ్వరూ మాట వినలేదండి. కానీ జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయినప్పుడు వాళ్ళందరూ నాశనం అయిపోయారు, ఒక్క నోవాహు గారి కుటుంబం తప్ప. కాబట్టి మరి ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉందంట. ఎలా ఉన్నారంటే జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకుంటూ, పెండ్లిచ్చుకుంటూ, ఇల్లులు కట్టుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. కానీ దేవుని రాకడ వచ్చేస్తుంది. మరి నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తానని ఎవ్వరికీ ఆలోచన లేదు. ఎందుకంటే మరి ఈ భూమి మీద హాయిగా ఉండొచ్చండి, సుఖ సంతోషాలతో ఉండొచ్చు. కానీ చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. ఈ భూమి మీద మనకి చిన్న జీవితం, చాలా చిన్న జీవితం అండి ఇది. ఇక్కడ ఒక 30 బతకొచ్చు, 50 బతకొచ్చు, 60 బతకొచ్చు. కానీ దేవునితో మనం యుగాలు బ్రతికే మరి ధన్యత మనము పోగొట్టుకోకుండా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. మరి కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము మన నడతలు, మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ దినానే ఒకవేళ ఆయన పిలుపు వచ్చేస్తుంది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనము? నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా మనకు తెలీదు. కాబట్టి భూమి మీద ఉండగానే, ఇల్లు ఉండగానే, మరి దీపం ఉండగానే
మరి ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఈ మరణము ఎప్పుడు తలుపు తట్టుతుందో మన అందరికి ఎవ్వరికి తెలీదు, చిన్న లేదు పెద్ద లేదు. మరి కాబట్టి మనం చూస్తున్నామండి భయంకరమైన దినాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో మరణాలు, ఎన్నో హార్ట్ అటాకులు. ఇలా చూసిన వాళ్ళు అలా చనిపోతున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే చనిపోతున్నారు. మరి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలీదు. భయంకరమైన దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి భయంకరమైన దినాల్లో మనం ఎలా ఉండాలంటే మరి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. మన ఇంటికి దొంగ వస్తున్నాడని మనం తెలిస్తే కాపలా కాస్తాం కదండి, పడుకుని నిద్రపోం కదా. అలాగే దేవుడు ఎప్పుడు వస్తాడో, ఆయన వేకువజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, మరి వెలుగుండగానే వస్తాడో అని మనం ఎలా ఉండాలంటే, ఎదురు చూడాలంటే మెలకుగా ఎలక్ట్గా ఉండాలంట. మరి ఆయన కోసం ఎదురు చూడాలన్నమాట. మరి యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఎలా ఉంటారంటే నూతన బలం పొందుకుంటారంట. మనం విసుకుకోకూడదు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి మోసే కాలంలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు మరి కనాను పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తోడుకుని వెళ్ళాలని తీసుకెళ్లాలని మోషే గారు ప్రయాసపడితే వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి మరి దాటినప్పుడు వాళ్ళు సనుగుకుంటున్నారు మార్గ మధ్యలో. అక్కడ మాకు మంచి మంచి ఆహారం ఉండేది, మరి ఇక్కడ తీసుకొచ్చావు ఈ అడవిలో ఏమీ లేదని సనుగుకున్నప్పుడు వాళ్ళంట సంహారకుని చేత మధ్యలోనే మరణమైపోయారంట. అలాగ సనుగుకునే మునుగుకునే వారిగా మనం ఉండకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలండి, విశ్వాసంతో ఉండి ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మరి సమయము కొంచెంగా ఉంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక స్వద్వినియోగం చేసుకోమని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి సిద్ధపాటు కలిగి ఉండాలంట. మరి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఒక మాట కనపడుతుంది. ఏంటంటే వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని అంట. ఆయన ఆకాశం నుండి అందరినీ పరిశీలన చేస్తున్నాడంటండి. మనం అనుకుంటాం కదా మనము అబద్ధం ఆడొచ్చు, మనం ఏం చేసినా మనల్ని ఎవరు చూడట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అంట ఆకాశం నుండి అందరినీ పరిశీలన చేస్తున్నాడంటండి. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమని ఆకాశం నుండి చూసినప్పుడు అంట అందరూ ఎలా ఉన్నారంటే చెడిపోయి ఉన్నారంటండి, బొత్తుగా చెడిపోయి ఉన్నారంట. ఆయన మనసులో ఎంతో సంతాప పడుతున్నాడంటండి. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలండి. మరి దేవుడు మనల్ని సృజించాడంటే, భూమి మీద బ్రతకనిస్తున్నాడంటే, దినదినము ఆయుస్నిచ్చాడంటే, దినదినము ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే దేవునికి స్తుతి చెల్లించాలండి. ప్రతి విషయంలో స్తుతి చెల్లించాలి. ఆయన నామాన్ని కొనియాడాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలండి. మరి మనం మట్టి పాత్రలము మహిమ పాత్రలుగా చేయడానికి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఎంతో తగ్గించుకున్నాడు, ఎంతో తగ్గింపు చూపించాడు, ఎంతో ప్రేమ చూపించాడు. మరి సిలువలో ఉండి అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే రోదన చెయ్యాలి, కన్నీరు కార్చాలి, ఆసక్తితో ప్రార్థించాలి, దైవజనుల కోసం ప్రార్థించాలి, దేశం కోసం ప్రార్థించాలి, అందరి కోసం ప్రార్థించాలండి. ఈ లోకంలో మనము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మనం అందరి కోసం ప్రార్థించాలి. మన మక్కల కోసమే కాకుండా, మన కుటుంబాల కోసమే కాకుండా నిత్యము ప్రార్థించేవారుగా. ప్రార్థన అంటే పరిస్థితులు మారుస్తుందని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి ఎంతగానో వాక్యాల ద్వారా దైవజనులు ఎంతగానో హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి పేతురు గారి గురించి కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు సరసాల తలుపులు బ్రద్దలయ్యాయండి. దేవుడు దూతను పంపించి పేతురు గారికి విడుదల దయచేశాడు. అలాగే మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో వ్యాధులు రావచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు. ఈ లోకంలో మనకి ఏది పూలబాట కాదండి, ముళ్ళబాట. మరి కాబట్టి ప్రతి మనుషుడు ధనికుడైనా దరిద్రుడైనా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు సహించాలి. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, ఏదోటి మనుషుల్ని కలవరపడుతూ ఉంటుంది. కానీ మనకు ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది, బాధ కలిగినప్పుడు ఆదరణ కలిగించే గ్రంథము. మరి కష్టంలో ఉన్నప్పుడు, నష్టాలు కలిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు మరి ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుడై ఉండనని చెప్తుంది కదండి. ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడతాడు. దేవుడు వచ్చి మన స్పష్టంగా నిలబడి మాట్లాడాడు కదా, కానీ వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం చదువుకున్నప్పుడు మనలో ఎంతో ప్రతి దానికి జవాబు ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి దివారాత్రములు నా వాక్యం ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ఎందుకంటే మీరు ఎంతగానో కుటుంబాల కోసం విదేశం వచ్చి కష్టపడుతున్నారు, మీకు అంత సమయం ఉండకపోవచ్చు. కానీ హృదయంలోనే నడిచినా కూర్చున్నా మరి హృదయంలో ధ్యానం చేసుకోవచ్చు, దేవుని స్తుతించుకోవచ్చు. మన స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. మన ఆలోచన పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నాడు, సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ సంఘం ప్రార్థించినప్పుడు చెరసాల ఎలా అయితే బ్రద్దలైందో మరి పేతురుని బంధించి ఉంచలేకపోయిందండి. ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైన ప్రార్థన. కాబట్టి ఎక్కడ 2-3 ఏకీభవించి నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని ఆయన మనతోటి వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నామంలో ఏమడిగినని ఇస్తానంటున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవన్నీ దొరికినవి నమ్మిన ఎడల మీరన్నిటినీ పొందుతారు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి అక్కడ ఉన్న వారంతా మరియా ఇంటిలో రాత్రంతా ఎంతో భారంగా ప్రార్థించారు. అక్కడ సరసాల్లో పేతురు సంకెళ్లతో బంధించబడి మరి 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. సంఘమైతే ఆయన మరి విడుదల కొరకు బలంగా ప్రార్థించింది. అంతలో ఒక అద్భుతం. మరి దేవుని మహాదూత పేతురు దగ్గరికి వచ్చి దేవుడు ఆలకించి ఉన్నాడు కాబట్టి మరి మీరు మొరపెట్టుడి, నేను వింటానంటున్నాడు. మరి ప్రభు దూత రాగానే పేతురు గదిలోని వెలుగు ప్రకాశించిందండి. మరి పేతురు సంకెళ్ళు ఊడిపోయాయి. మరి మొదటి కావాలి, రెండో కావాలి మరి అంతా మరి తెరుచుకున్నప్పుడు మరి ప్రభు దూత మరి తోడై ఉన్నప్పుడు మరి ఆ పేతురు గారికి ఎంతో విడుదల కలిగింది. మరి కాబట్టి దేవుడు మరి మన పరిస్థితులను కూడా మార్చగల దేవుడు. కాబట్టి మరి మనము కూడా ఏ సమస్యలో, ఏ చెప్పుకోలేని వేదనలో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో ఉన్నా కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే ఈ దుర్దినాల్లో మనం ఉన్నాము. మరి ఇక్కడ ఆ యవనస్తురాలు రోదే మాత్రం ఎంతో ఆశ్చర్యపోయింది. తన నమ్మకాన్ని గట్టిగా పట్టుకుందండి. దేవుని కార్యాన్ని చూడగలిగింది. ఈ అద్భుతం అందరికీ చెప్పాలని ఆరాటం. ఆమె మరి ప్రార్థన ఫలించింది, జవాబు పొందింది. మరి ఎంతో పొంగిపోయిందండి ఆ విశ్వాసరాలు. మరి రోదే విశ్వాసం మరొక విశ్వాసకి శక్తినిచ్చే దానిగా ఉంది. కాబట్టి మన విశ్వాసం కూడా మరి మనం ప్రార్థించినప్పుడు కూడా ఎందుకు జరగదు? మరి ప్రవక్తలు, అనేకమైన దైవజనులు మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప జయాలు చూశారండి. మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఎందుకు చేయగల సామర్థ్యుడండి, ఆయన చేస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి. మరి లూకాసు వార్త 18వ అధ్యాయము లో కూడా మనకి ఒకటి కనపడుతుంది. 18:1 కూడా మరి 1వ వచనంలో మనకి కనపడుతుంది. అక్కడ ఏమని సెలవిస్తుందంటే వారు విసుకక, మనము విసుకక ప్రార్థన చేయాలంటండి. నిత్యము ప్రార్థన ఎందుకు విసుకుపోకూడదు, సనుగోకూడదు. మరి మీకు చాలా పనులు ఉండొచ్చు, కానీ కూర్చున్న చోటే ప్రత్యేకంగా ప్రార్థన చేయక్కర్లేదు. కానీ మీరు ఏ స్థితిలో ఉన్నా కానీ మనసులో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మన కష్ట నష్టాలు, మన ఇరుకులు, మన వ్యాధులు, మన బాధలు ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన తప్పకుండా జవాబిస్తాడు. ఇక్కడ మరి లూకా 18:7 వచనంలో కూడా ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుందండి. మరి నాకు, నా ప్రతివాదికి ఒక కష్టం వచ్చింది, అది తీర్చమని. మాటికి వెళ్ళి విసిగించేస్తుందంట. మరి నాకు న్యాయం తీర్చని. అతడు ఎలా ఉన్నాడు? అన్యాయస్తుడు అంటండి, ఎంత మాత్రం న్యాయం చేయలేని వాడంట. కానీ ఈమె నా దగ్గరికి వచ్చి ఎందుకు మాటికి విసిగించేస్తుంది, ఈమెకి న్యాయం తీర్చేస్తే ఇంకా నా దగ్గరికి రాదు కదా అని అంట. ఆ అన్యాయస్తుడే ఆమెకి న్యాయం చేయాలనుకున్నాడంటండి. కానీ మరి మన దేవుడు ఎలా ఉన్నాడు? మన పట్ల న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రేమాస్వరూపుడిగా ఉన్నాడు, జాలిగల దేవుడిగా ఉన్నాడు, కరుణామయుడిగా ఉన్నాడు, ప్రేమ చూపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన కష్టాలు ఎందుకు తీర్చడండి, మన నష్టాల నుంచి ఎందుకు విడిపించడు, మన వ్యాధుల నుంచి ఎందుకు విడిపించడు? తప్పకుండా ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. విశ్వాసంతో అడిగినప్పుడు మరి మనము విశ్వాసంతో మరి దేవుడు ఉన్నాడనియు ఆయన ఫలము దయచేస్తాడని మనం విశ్వాసంతో అడిగినప్పుడు తప్పకుండా కార్యాలు చేయగల శక్తివంతుడిగా ఉన్నాడు. మరి ఇక్కడ ఎంత శక్తితో మరి ఎంతో విశ్వాసంతో మరి ఎంతో ప్రార్థించింది సంఘమంతా. అక్కడ యవనస్తురాలు కార్యం జరుగుతుందని విశ్వసించిన విధంగానే దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. అలాగే మనము కూడా విసుగుపోకుండా, సనుగుకోకుండా, ఇశ్రాయేలు ప్రజల వలె సనుగుకోకుండా
మరి మనం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు కదా. ఈ లోకంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో బంధువులు ఉండొచ్చు, మనకెంతో మరి చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరు చూపలేని ప్రేమ ఆయన మన పట్ల చూపుతాడండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమలు కొంతకాలమే మనతోటి ఉంటాయి, కానీ ఆయన ఇచ్చే ప్రేమ ఎటువంటిదంటే మనము జన్మించినది మొదలుకొని మరి చనిపోయేంత వరకు మరి మనకు తోడుగా ఉంటుంది. ఏమనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఎడల జాలి చూపుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన మన పట్ల జాలి చూపేవాడుగా ఉన్నాడు, ప్రేమ చూపేవాడుగా ఉన్నాడు, దయ చూపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం అందరము ఎలాగైతే ఇక్కడ భక్తులు ప్రార్థించి కార్యాన్ని చూసారో మనము కూడా అటువంటివి విశ్వాసంతో మరి మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి బంధకమైన, ఎటువంటి శ్రమైన, ఎటువంటి సమస్య నుంచైనా మన దేవుడు విడిపించగల సామర్థ్యుడు, శక్తివంతుడు, సజీవుడండి. ఉన్నవాడను అనివాడను అంటున్నాడు. కాబట్టి మనం అదే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనము కూడా అటువంటి గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘాల్లో చూస్తాం. అటువంటి విశ్వాసము ప్రతి ఒక్క హృదయాల్లో ఉండాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగడనా వేణోళనా, పాడనా నీ కీర్తన, పోగడనా వేణోళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు